ఇలా గాయస్ నేను ఈ రోజు అయితే మన కార్ అయితే సేల్ చేయబోతున్నాం. ఆ కార్ వచ్చి ప్రైస్ వచ్చి 1 crore అయితే నేను చేయబోతున్నాను. చూడండి, నేనైతే ఇప్పుడు కార్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాను. ఒక మార్కెట్కి అయితే వచ్చాను. మార్కెట్లో చూసారా ఎంతమంది ఉన్నారు. దీని ఒక ప్రైజ్ వచ్చి అడుగుతున్నాను. ఎంత అంటే చెప్పాడు 3,30,000 అని చెప్పాడు. మనమైతే అడిగాం, దీన్ని కన్ఫర్మ్ చేస్తాం, తీసుకున్నాం. ఇవి వచ్చి ఇక్కడ ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి చూద్దాం. వీళ్ళంతా ప్రైజ్ చెప్తున్నారు, చూద్దాం. ప్రైజ్ అని చెప్పి 2,90,000 అని చెప్పింది. మనమైతే ఇవ్వలేదు, మన దగ్గర అంత క్యాష్ లేదు కాబట్టి మనం అయితే తీసుకోలేదు. ఫస్ట్ అయితే మన కార్ అయితే మనం సేల్ చేసుకుంటాం. అయితే అవ్వలేదు, 3 lakhs అయితే ఉంది. ఇది కూడా మనకి రీజనబుల్గా ఉంటే తీసుకుందాం. క్యాష్ అయితే లేదు, అయిపోయింది. అయితే కార్ అయితే తీసుకుని వెళ్దాం. మనం ఎంటర్ నొక్కారు, మనం కార్ అయితే సర్వీసింగ్ చేయించి రీమోడలింగ్ చేయించారు. కార్ అయితే తీసుకొని మనం కన్వీనియన్స్ చేయలేదు. కార్ అయితే తీసుకొచ్చేసాను. కార్ యాక్షన్కి అయితే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే కారు యొక్క ప్రైజ్ అయితే జరుగుతుంది. ఫస్ట్ కార్ వచ్చేసి ప్రైజ్ అయితే జరిగింది. నెక్స్ట్ కార్, సెకండ్ కార్ కోసం ఆడియన్స్ చూసారు ఎంతమంది కూర్చున్నారు. వాళ్ళైతే ఏలం పార్టీ వేస్తారు. నేనైతే 500 అలా నొక్కాను. ఆ షేర్ వచ్చి 70,000 అయితే వెళ్ళింది. చూడండి, ఈ కార్ షేరింగ్ అయితే అయిపోతుంది. స్టార్టింగ్ ప్రైస్ అయితే 70,000 ఉంది. ప్రైస్ అయితే 89,000 వెళ్ళిపోయింది, ఎక్కువ వెళ్ళిపోయింది. నెక్స్ట్ కార్ వచ్చేసి ఏం పెడతారు చూద్దాం. BVM F30. ఇదైతే ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ 23,000 ఎంత ఉంది. ఇది స్టార్టింగ్ 27,000 వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. 27,000 దాకా వెళ్ళింది, దగ్గరికి వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఇంకా దాటచ్చు, ఇంతకు మించి ఎక్కువ వెళ్ళకూడదు. మనమైతే నేను అనుకున్న ప్రైస్కి వెళ్ళింది. ఇది వచ్చి 12,00,000. మనమైతే చూసారు కదా, 3 కార్లు ఉన్నాయి. ఇప్పుడైతే మనం కొనుక్కున్న కార్ని అయితే రిపేర్ చేయించడానికి వెళ్దాం. అయితే ఫస్ట్ పెయింటింగ్ రిపేర్ వచ్చి చూస్తారు కదా, చేయించడానికి వచ్చి మనం వెళ్దాం. అయితే వచ్చేసాము. ఇక్కడే ఇక్కడ లోపలికి తీసుకెళ్దాం. లోపల మెకానికల్ ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్తాం. వాళ్ళు సర్వీసింగ్ చేసి కలర్ అయితే వేసిస్తాం. దానికి అయితే $15 అని మనం ఖర్చు పెట్టాలి. $2,000 అది ఇచ్చేసాం. రెడ్ కలర్ పెట్టుకోవాలి. మన కార్ అయితే రెడీ అవుతుంది. సేవ్ తీసుకోవాలి. సేవ్ అయితే మన ఆఫీస్ ఉంటుంది. మన ఆఫీస్ మనం ఇప్పుడైతే పెట్టాలి. సర్వీసింగ్ సేవ్గా తీసుకోవాలి. సర్వీస్ అయిపోయింది. సేవ్ తీసుకొని చూసాను. ఇక్కడైతే చాలా కార్లు ఉంటాయి. అయితే మనం సేవ్ చూసాను. చూసారా? వీడియో నచ్చితే లైక్ చేయండి.